వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామం ఈరోజు భక్తి, ఆధ్యాత్మికత, దైవానుభూతితో కలకల్లాడింది. రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ స్వయంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక కేంద్రం ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో గత కొన్ని రోజులుగా కొనసాగిన 36 దేవాలయాల విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ మహోత్సవాల ముగింపు ఘట్టం నిర్వహించిన సప్త దేవతల దివ్య కళ్యాణ మహోత్సవం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నాదం, శివనామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం ప్రతి భక్తుని అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఉదయం నుంచే విశేష హోమాలు, జపాలు, పూర్ణాహుతులు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అద్భుతంగా అలంకరించిన కళ్యాణ మండపంలో సప్త దేవతల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించగా వేలాది మంది భక్తులు ఈ దివ్య దృశ్యాన్ని కల్లారా వీక్షించి పులకించిపోయారు. గాదరాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి, అమ్మవార్లను దర్శనం చేసుకుని దివ్య కళ్యాణంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కళ్యాణ మహోత్సవాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ సప్త దేవతల దివ్య ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, లోకక్షేమం, ప్రజల సుఖశాంతుల కోసమే ఈ మహోత్సవాలు నిర్వహించామని ఆకాంక్షించారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం. మన ఇప్పుడు రాజానగర్ నియోజకవర్గం గాదరాడ గ్రామంలో సంబాల నగరంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు మన రాజానగర్ నియోజకవర్గ శాసనసభ్యులు. వారు మన రాజకీయాలకు రాకముందే 54 దేవాలయాలు నిర్మించి మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంలో ఆయన ఎప్పుడో దైవ కార్యక్రమం ముందున్నారు. అయితే ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటు రాజకీయాలని కానీ ఈ దైవ చింతన సమపాడులో చూస్తూ ఆయన ఎప్పటికప్పుడు ఇక దైవ చింతన వల్లే ప్రజల యొక్క సుభిక్షంగా కలుగుతుందని చెప్పేసి ఆయన యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేయడం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మన 54 దేవాలయాల చింతనే మరి 36 దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఆ 36 దేవాలయాల్లో మనకి ఈ చుట్టుప్రక్కల లేనటువంటి అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఇక్కడ మన గాదరాడ గ్రామంలో ఉండడం చాలా విశేషం. వాటిలో వారాహి అమ్మవారు, శ్రీ రాజశ్యామల అమ్మవారు, మరియు మహాచండీ అమ్మవారు, సదాశివమూర్తి, ప్రత్యంగిరాదేవి, మానసాదేవి, రాజరాజేశ్వరి అమ్మవారు, ఇలా చెప్పుకుంటే ఇంకా చెప్పిన దశమహా విద్యల అమ్మవార్లు, సప్తమాతృకల అమ్మవార్లు, ఇలా మన ఇంకా చెప్పాలంటే 36 అడుగుల యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ప్రతిమ, అదేవిధంగా కాలభైరవ స్వామి యొక్క విగ్రహ ప్రతిమ ఇక్కడ మన ఈ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఈ దేవాలయాలు ఒకే చోట అంటే సుమారుగా 108 దేవాలయాలు కలిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది మన భారతదేశంలో ఇదే ప్రప్రథమం అని మనం అనుకోవచ్చు. ఇది ఎందుకంటే గతంలో పురాణాలు ఎప్పుడో చదివాము, ఎక్కడో ఉన్నాయని. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఈ మహాక్షేత్రమైనటువంటి గాదరాడ గ్రామంలో 108 దేవాలయాలు పైగా ఇక్కడ ఉండడం విశేషం. ఎక్కడ మనం ఒక దేవాలయానికి వెళ్ళాలంటే అనేక ప్రాంతాలు, అనేక దూరాలు వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అక్కడ అదేం పరిస్థితి ఏం లేదు. ఇక్కడ మన ఒరిస్సాలో ఉన్న అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు, ఉత్తర భారతదేశంలో ఉన్న ఢిల్లీలో ఉన్న అమ్మవారు ఇక్కడ ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్న అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు, కేరళ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న అమ్మవారిని దేవతామూర్తులందరినీ కూడా ఒకే చోట ప్రతిష్ఠించిన ఘనత శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి, వారి దంపతులకి కలిగింది. కాబట్టి ఈ వారి యొక్క బలరామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దైవ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ ఉపయోగపడేది దైవ కార్యక్రమం. భక్తులందరికీ తెలియజేసేది మరొకసారి విన్నపం ఏంటంటే మీరు ఒకసారి వచ్చేసి ఈ దేవాలయ సమూహాన్ని ఒకసారి పరీక్షించండి. ఇక్కడ ఏంటంటే కోరికలు తీరే నాగదేవత కూడా ఇక్కడ ఉన్నారనేది ఇప్పుడే మన పురోహితుల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి పిల్లలకు సంతానం లేని వారికి ఇక్కడ సంతానం భాగ్యం కలుగుతుందని కూడా ఇక్కడ భక్తుల తాకిడితో భక్తుల యొక్క వారి కోరిక మాటల ప్రకారం మేము ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన అందుబాటులో ఉన్నటువంటి ఈ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి మన ద్రాక్షారామికి ధీటుగానే ఇక్కడ దేవాలయం ఉండడం, అది మన ఆంధ్ర రాష్ట్రం, మన రాజానగర్ నియోజకవర్గం, మన గాదరాడ మండలంలో ఉండడం, కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో శ్రీ బొత్తుల బలరామకృష్ణ స్వగ్రామంలో ఉండడం ఇది చాలా విశేషం. కాబట్టి ఈ యొక్క ఓం శివశక్తి పీఠం శంబాల నగర్ గాదరాడ గ్రామం. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా మరొకసారి విన్నపం, ఒక్కసారి ధరించండి, ఈ యొక్క దేవతామూర్తుల్ని ధరించి ఆ దేవతానికి పొందమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జయ మాత్రమే నమః.